హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. నిన్న 4వ రోజు కూడా వారాహిదేవి పూజ చాలా తృప్తిగా జరిగింది. అమ్మవారికి పానకంతో పాటు మిరియాలన్నం ప్రసాదంగా చేసి పెట్టాను. ఇల్లంతా ధూపం కూడా వేశాము. ఇకపోతే కొంతమంది ఏమడుగుతున్నారంటే, వారాహిదేవి పూజ అంటే గుప్త నవరాత్రులు గుప్తంగా కదా చేయాలి, అంటే సీక్రెట్గా చేయాలి కదా, ఇలా చెప్పకూడదు కదా అంటున్నారు. పూజే కదండి మనం చేస్తున్నాం, చెప్తే తప్పేముంది? మనతో పాటు నలుగురు బాగుండాలి అనుకోవటంలో తప్పు లేదు కదా. నా ఉద్దేశం అయితే ఇదండి, మరి మీరేమంటారు? ఇకపోతే నేను ఈరోజు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. రాత్రి పూజ అయిన తర్వాత అలా బయటికి వెళ్ళామండి. బారా షాహిద్ దర్గా దగ్గర ఈ లైటింగ్ చూసి లోపలికి వెళ్ళాము. ఈ నెల 17 నుంచి అంటే జూలై 17 నుంచి రొట్టెల పండుగ స్టార్ట్ అవుతుందట. ముందు నుంచే వచ్చేస్తుంటారు భక్తులు, తర్వాత అయిపోయిన తర్వాత కూడా వస్తూనే ఉంటారు. సో దాదాపు 10 రోజుల పైనే జరుగుతుంది. అసలు నిన్నే ఉన్నారండి కార్లలో దూర ప్రాంతాల నుంచి వచ్చి. సో మీలో ఎవరైనా సరే రొట్టెల పండుగ చూడాలనుకుంటే, కోరికల రొట్టెలు అందుకోవాలనుకుంటే తప్పకుండా నెల్లూరులోని బారా షాహిద్ దర్గాకి వచ్చేయండి. భక్తుల కోసం ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈసారి మరింత అందంగా ముస్తాబవుతుంది ఈ బారా షాహిద్ దర్గా. వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. ఇకపోతే షాప్స్, పిల్లలు ఆడుకోవటానికి ఎగ్జిబిషన్ లాంటివి కూడా అన్నీ రెడీ అవుతున్నాయి. ఇప్పుడే లోపల పట్టపగల్లాగా వెళ్తురు సందడిగా ఉందండి జనాలతోటి. అప్పుడైతే ఫుల్ రష్ ఉంటుంది కాబట్టి 2 రోజుల ముందే వచ్చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. నిద్ర చేసేవాళ్ళు ప్రశాంతంగా నిద్ర చేయొచ్చు. ఎప్పుడు కొంతమంది డేట్స్ తెలియక ఆగిపోతూ ఉంటారు. సో మీలో ఎవరైనా రాదలుచుకుంటే ఈసారి ముందుగానే డేట్స్ తెలిసాయి కాబట్టి తప్పకుండా ప్లాన్ చేసుకోండి. ఇదండి విషయం. ఇక ఈరోజు మన రెసిపీలోకి వెళ్ళిపోతే, ఒక సింపుల్ స్వీట్ రెసిపీ ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే చేసి పెట్టేయచ్చు. దీనికోసం ముందుగా బియ్యాన్ని కడిగి ఒక అరగంట పాటు నాననివ్వాలి. తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ నీళ్లు మాత్రమే వేశాను. రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనము ఒక చిన్న పౌడర్ని రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ముక్కలు కానీ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ తీసుకోవాలి. రైస్ ఎంత తీసుకుంటే దాదాపు ఈ పౌడర్ కూడా అంతే తీసుకోవాలండి, అప్పుడే రుచిగా ఉంటుంది. తర్వాత ఇందులో 2 యాలకులు వేసుకొని అలాగే రుచికి సరిపోను బెల్లం కూడా వేసుకోవాలి. అంతే, ఇంకేం ఇంగ్రీడియంట్సే లేవండి. దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళే వేసాం కదా, సో నీళ్ళన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని పాలల్లో చక్కగా మెత్తగా ఉడకనివ్వాలి. అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని కంప్లీట్గా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. మీలాంటి బ్యూటిఫుల్ అండ్ లవ్లీ సబ్స్క్రైబర్స్ ఉంటేనే కదండి నా ఛానల్ గ్రో అవుతుంది. పాలన్నీ దగ్గర పడి అన్నం మెతుకు కూడా 90% ఉడికిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం చక్కగా మగ్గిపోయి ఉంటుంది. ఇలా చక్కగా ఉడికిపోయిన అన్నంలో పొడి చేసుకున్నాం కదా మనం బెల్లం, కొబ్బరి, అది మొత్తం వేసేసుకోవాలి. నేనైతే ఫస్ట్ సగం వేసాను, తర్వాత మిగతా అది కూడా పడుతుంది అనిపించి మిగతా సగం కూడా వేసేసాను. ఇది ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి నేను స్వీట్ చెక్ చేయకూడదు కాబట్టి సుమారుగా వేసేసాను అనమాట. కానీ అమ్మవారి దయ వల్ల ఏమో కానీ బ్రహ్మాండంగా కుదిరిందండి. అసలు ఎంత బాగుందో. నాకు తెలిసి ఈ స్వీట్ ఎవరు చేసుండరేమో. అప్పటికప్పుడు ఐడియా వచ్చి నేను ప్రసాదం ఏం చేయాలా అమ్మవారికి అనుకుని ఇది చేసేసాను. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు కాబట్టి ఇంట్లో ఎప్పుడు ఎండు కొబ్బరి ఉంటుంది కాబట్టి ఎండు కొబ్బరితో చేశాను. కానీ కొబ్బరి లౌజ్ లాగా చాలా బాగుందండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి కొత్త రెసిపీస్ కూడా చేసుకొని తినాలి. చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి పిల్లలు స్వీట్ అడిగితే వెంటనే చేసేవ్వండి. దీంట్లో వేసినవి కూడా అన్ని హెల్తీ పదార్థాలే. వారాహిదేవి అమ్మవారికి పానకంతో పాటు ఈ స్వీట్ కొబ్బరి రైస్ కూడా చేశాను. ఇలా మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని పైన బాదం పప్పుతోటి గార్నిష్ చేశాను. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, కానీ కొబ్బరి ఫ్లేవర్ తగ్గిపోతుందని నేనైతే డ్రై ఫ్రూట్స్ వేయలేదు. ఇదండి ఈరోజు వీడియో. మరి మీకు నచ్చిందా? ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవుతారు కదా. వీడియో నచ్చితే మర్చిపోకుండా తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. ఓం వారాహిదేవియే నమః.